వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. బైన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో యువకుడి మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపణ. ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ లను తనిఖీలు చేసిన ఆర్టీఓ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు. డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన. ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. కామారెడ్డి జిల్లా బైన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యం అందక 17 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిచ్కుంద మండలం సిరసముందర్ గ్రామానికి చెందిన సాయిరాం టీబీ జబ్బుతో బాధపడుతూ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బైన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నా వైద్యం అందడం లేదని తెలిపారు. वारला है దవాఖానలో ఉండి షేర్ చేయకొచ్చిండు. ఇట్లా ఒకరికి చేస్తే శిక్ష మంచిగా ఉంటుంది. అది ప్రైవేట్లో కోండ్రి అటు కోండ్రి డాక్టర్ ఇప్పుడు రాడు. ట్రీట్మెంట్ ఇవ్వలేదు. 3 ఇంజక్షన్లు ఇచ్చి ఆడ పండబెట్టారు. నా మీద నర్సిరి బెడ్ రమ్మంటే బెడ్ కూడా ఇవ్వలేదు. పొద్దున్న కూడా మంటలు రావట్లేదు. చూడురి చేయలేదు సార్. చూస్తున్నాం సార్. ఏం చూడలేదు, మాకు బ్లడ్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఆఫ్టర్ 4 o'clock వచ్చారు మా దగ్గరికి. ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్టింగ్ డోసెస్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పడం జరిగింది. లేదండి పట్టించుకోవడం అంటే ఎంతసేపు చూస్తామండి ఒక పేషెంట్కి. 3 hours పేషెంట్ దగ్గర కూర్చోండి. ఆ పేషెంట్ ఇక్కడ కాదు. 17 years సివియర్ బ్రెత్లెస్నెస్ అంటే దమ్ముతో రావడం జరిగింది. ఆ పేషెంట్ గత 3 నెలల నుంచి టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు. సివియర్ SOD తోటి వచ్చారు. సో ఆ పేషెంట్కి రాగానే ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ పేషెంట్కి కొంచెం క్రిటికల్ కేర్ అవసరం పడుతుంది అని చెప్పి నిజంగా వెళ్ళండి ఒకసారి అని చెప్పడం జరిగింది. కానీ పేషెంట్ విల్లింగ్ లేకుండా ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. సో ఆ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి అమ్మ బాగుంటుంది, అక్కడ కొంచెం ICU ఉంటుంది, ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది, చెస్ట్ ఫిజిషియన్ అవసరం పడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే పల్మనాలజిస్ట్. సో వాళ్ళు మేము వెళ్ళాము, మాకు ఎవరు అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. కానీ మేము ఇక్కడే ఉంటున్న తర్వాత ఆఫ్టర్ 7 o'clock ఆ పేషెంట్కి పీపుల్స్ పల్స్ రేట్ రావట్లేదు, బీపీ కూడా రికార్డబుల్ లేదు. సో పేషెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ పల్స్ రేట్ పీపుల్ నుండి ఇప్పుడు డెత్ రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్ల ఫిట్నెస్ లను ఆర్డీఏ అధికారులు తనిఖీలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్ల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ ను బస్సులలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్నాయక్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లేదు కదా నేను 50 మంది 60 మంది వెళ్తారా లేదా ఏ మీరందరూ ఆల్ బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ డిప్లొమా అన్నీ ఉన్నాయి. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం తెలుసా మీరు? అటెండర్ ఉంటాను. ఓకే అంటే ఏదైనా మీ డ్రైవర్ ఏమైనా ఓవర్ స్పీడ్ అట్లా తోలితే మీరు కంపల్సరీ అంతేనా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టి అంటారు చూస్తున్నా మీరు అకాడమిక్ ఇయర్ 24-25 స్టార్ట్ అయిన సందర్భంగా మనం ఈఏబీస్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. డైలీ వెహికల్ యొక్క ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్, అటెండర్ అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మరి మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడం. వీటిలో ఏమైనా వైలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళ సహాయంగా ఉండి రోడ్ దాటించాలని కోరుకోవడం. యాజమాన్యానికి మేము మీరు క్వార్టర్లీ మంత్లీ వెహికల్ని సర్వీస్ చేయించుకోవాలని, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయాలని, ఇట్లా ప్రమాదరహిత రామగుండం గోదావరిఖనిలో మనం స్కూల్ బస్సులు ప్రమాదరహితంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఏదైనా వైలేషన్ ఉంటే ఖచ్చితంగా వారిపైన కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మనం 2 బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. మనకు రామగుండం మొత్తంలో 66 స్కూల్ బస్సులు ఉంటే దాంట్లో 60 బస్సులు స్కూల్ ఫిట్నెస్ అయినాయి. 6 బస్సులు ఇతరత అవి సర్వీస్ ఉన్నాయి కాబట్టి అవి కాలేవు. అవన్నీ కూడా మండే వరకు అవి కూడా నెక్స్ట్ వీక్ వరకు అవి కూడా కంప్లీట్ చేస్తాయి. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆశలకు 18,000 ఫిక్స్డ్ వేతనం, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత కలిగిన ఆశలను ఏఎన్ఎం, జిఎన్ఎం గా ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని, పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నెల మొదటి తారీఖున జీతాలు, నెల మొదటి తారీఖున జీతాలు, నెల మొదటి తారీఖున జీతాలు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతాన్ని, నెల మొదటి తారీఖున జీతాన్ని ఈరోజు నెల మొదటి తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మొత్తం ఆశాలందరూ కూడా ఇవాళ కమిషనరేట్కు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 వేతనాన్ని ఇస్తున్న ఆశాలకు వాగ్దానం చేసింది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్చ లేదు, మాట లేదు, మంచి లేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 18,000 జీతాన్ని వెంటనే ఆశాలకు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలా ఆశాలకు సంబంధించిన మరణాలు అయినప్పుడు కానీ, వాళ్ళు ప్రమాదంలో ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. అందుకని ఆశాలందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశాలలో అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఏఎన్ఎం కానీ ఇతర పై పోస్టులలో అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని వెయిటేజ్ మార్కులు ఇచ్చి వాళ్ళందరూ రెగ్యులర్ అయ్యేటట్టుగా, అవకాశం ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ అయ్యేటట్టుగా, ప్రమోషన్లు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ముఖ్యంగా 1వ తారీఖు జీతం రావట్లేదు.
1వ తారీఖు హాలిడే అయినా పండగ అయినా కూడా గత ప్రభుత్వంలో మాకు 30-31వ తారీఖు జీతం వచ్చేది, 1వ తారీఖు సెలవు ఉంటే. కానీ మాకు ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు ఏర్పడ్డాయి, దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆశా కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, ఒంటరి మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కుటుంబ పోషణ చాలా దుర్భర పరిస్థితులకు వెళ్ళిపోతుంది. చాలా ఆవేదనకు గురవుతున్నారు, మానేస్తామంటున్నారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ అన్నగారికి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 1వ తారీఖు జీతం రావాలి, మెమోరాండం, మాస్ మెమోరాండం ఇవ్వాలి. BRTO అనుబంధంగా ఈ రోజు కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు BRTO అనుబంధంగా ఇక్కడ సమావేశం అయింది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి ఆశా వర్కర్లు, ముఖ్యంగా మాస్ మెమోరాండం, ఇది మేము కమిషనరేట్ ముట్టడి అని పిలుపునివ్వలేదు, మాస్ మెమోరాండం పేరిట ఇక్కడికి పిలవడం జరిగింది. ఆ మాస్ మెమోరాండం ఏంటి అని అంటే ముఖ్యంగా 1వ తారీఖు మాకు ఆశాల అకౌంట్లలో జీతం పడాలి ముందులాగే. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఆ 2 డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి గత ప్రభుత్వం ఎలా అయితే చేసిందో ఈ ప్రభుత్వం గిడ, కాంగ్రెస్ ప్రభుత్వం గిడ, గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గిడ మా సేవల్ని గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన ఆ 2 డిమాండ్లు నెరవేర్చాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఈ మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కేశవరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ పెంచేలా యాజమాన్యంపై ఒత్తిడి చేస్తామని కార్మిక నేత కౌశిక హరి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో కౌశిక హరి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మోటార్ సైకిల్ గుర్తు కోటు వేసి తన ఫ్యాన్లను గెలిపించాలని కార్మికులను కోరారు. ప్రధాన కార్యదర్శిగా పోటీ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత ఎండాకైనా కానీ ఇంత పెద్ద ఎత్తున హాజరైన కార్మికులందరికీ పేరు పేరున కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది ఏమనుకోరు సారీ. ఈ ప్రాంతంలో ఎంతోమంది కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కేశవరం సిమెంట్ కర్మాగారంలో మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికులకు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మేము పోటీ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మాకు ఒక 7 సార్లు ఇక్కడ కార్మికులు గెలిపేయడం జరిగింది. అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది. మళ్ళొకసారి ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరఫు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది. కార్మికులకు మేము అంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ళ టెన్యూర్ మేము తీసుకుంటే గత 10 ఏళ్ల కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ PF చేయడం కానీ, బోనస్ పెంచడం కానీ, ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ, పర్మనెంట్ చేసేది కానీ, ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవ వేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలుపరిచి 10 ఏళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య 10 కాలాలలో ఇక్కడ ఒక మాఫియా చేరింది. ఈ యొక్క ఫ్యాక్టరీ తోటి వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి డబ్బులు వెదజల్లి, అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేకుండా ఈ 10 ఏళ్ల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ హక్కులు కాల రాసుకుంటూ 10 ఏళ్ళకెళ్ళి వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అనాథలుగా మారుస్తూ ఉన్నారు. వాళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అన్ని హక్కులు కోల్పోతూ ఉన్నారు. ఇవాళ ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ మీద శైలుల మీద ఎక్కడం, రేట్లు రాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంది. దీన్నంతా కూడా తరిమి కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దయచేసి మంగళవారం మన మోటార్ సైకిల్ ప్యానెల్ మీద మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి తప్పకుండా మీ హక్కులన్నీ కూడా ఏదైతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో మేము బలంగా పనిచేస్తూ ఉన్నాం కార్మికుల కోసం, అదేవిధంగా మళ్ళొకసారి ఈ యొక్క కేశవరం కార్మికుల సంతోషం మేము చూడదలుచుకున్నాం. మీ మీద ఉన్నటువంటి జులుమును పారదోలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. లేకపోతే వీళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేధావులందరూ దయచేసి ఇక్కడ జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీడియా ద్వారా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ మండలం కావచ్చు, ఉదారకని ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు మద్దతు చేయాలని చెప్పి ఈ కార్మికులను ఈ అరాచకాల నుండి కాపాడాలని చెప్పి
నిర్మల్ జిల్లా భైన్సాలో అధిక ఫీజు వసూలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ల అమ్మకాలు సాగిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భైన్సా ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు పాఠశాలల్లోనే బహిరంగంగా అమ్ముతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బైన్సాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో మితిమీరిగా స్కూళ్ళల్లో అధిక ఫీజులు, అలాగే పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఎంఈఓ ఆఫీస్కి రావడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 25% బడుగు బలహీన పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం, ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు అనేవి స్పందించకపోవడం, అలాగే ఎంఈఓ సార్ కూడా వాళ్ళపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎంఈఓ సార్కి చెప్పడం జరుగుతుంది. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై, అలాగే బైన్సాలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ సార్ వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మడం విక్రయించడం జరుగుతుంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉన్నటువంటి ప్రతి ఎంఈఓ ఆఫీస్ ముందట ఏబీపీ ధర్నాకు దిగడం జరుగుతుంది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టి 3 నెలలు గడుస్తున్న విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్లను కేటాయించలేదని తెలిపారు. వ్యవసాయ భూముల వద్ద కరెంట్ లేకపోవడంతో వరి తూకం వేయడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ కామారెడ్డి ప్రధాన రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో యువకుడి మృతి, వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపణ. ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ లను తనిఖీలు చేసిన ఆర్టీఓ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు. డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన, ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.